అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పద్మనాభుడి పెళ్ళి. బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం ఎన్ని కష్టాలకైనా ఓర్చి సాధించాలనే నీ పట్టుదల మెచ్చదగిందే. కానీ దుస్సాధ్యమైన దీనికి నిన్ను పురుగొల్పినవాడు బహుశా నీ పట్ల మిత్రత్వం నటించే శత్రువై ఉంటాడన్న అనుమానం నాకు కలుగుతున్నది. కేవలం ధైర్య సాహసాలు, తెలివితేటలు గల వాళ్ళు సాధించలేని కొన్ని కార్యాలు అమాయకులు, సద్బుద్ధి గలవాళ్ళు సునాయాసంగా సాధించగలరు. ఇందుకు ఉదాహరణగా నీకు పద్మనాభుడనే వాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కుముదవతి నగరంలో పద్మనాభుడనే యువకుడుండేవాడు. వాడు మంచి అందగాడు, కానీ ఒట్టి అమాయకుడు. వాడికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు. ఒకనాడు వాడు నగర వీధుల గుండా పోతూ ఉండగా రత్నభద్రుడి కుమార్తె సులక్షణ పల్లకీలో పోతూ కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యానికి పద్మనాభుడి కళ్ళు చెదిరిపోయాయి. ఆ క్షణంలోనే వాడు సులక్షణను తప్పక పెళ్లాడి తీరాలని నిశ్చయించుకున్నాడు. రత్నభద్రుడు కుముదవతి నగరంలోని ప్రముఖ వర్తకుల్లో ఒకడు, కోట్లకు పడగెత్తినవాడు. అలాంటి ధనికుడి కుమార్తెను పెళ్లాడడం పద్మనాభుడి లాంటి పేదవాడికి ఏ విధంగానూ సాధ్యపడే పని కాదు. కానీ అతడు అమాయకత్వం కొద్దీ ఇదేమీ ఆలోచించలేకపోయాడు. ఆ సాయంత్రమే వాడు తన మిత్రుడు రవివర్మతో సులక్షణను గురించి చెప్పాడు. రవివర్మకు పద్మనాభుడి మీద ద్వేషభావం ఉంది. దానికి కారణం అందరూ అతన్ని అందగాడని మెచ్చుకోవడమే. రత్నవర్మ తన ద్వేషాన్ని ఏనాడూ బయటికి పొక్కనీయలేదు. సమయం చూసి పద్మనాభుణ్ణి నవ్వుల పాలు చెయ్యాలని అతడి ఎత్తుగడ. పద్మనాభుడు సులక్షణ అందాన్ని వర్ణించి తానామెను పెళ్లాడదలచినట్లు చెప్పగానే రవివర్మ, అదెంత పని పద్మనాభ, నీలాంటి అందగాడు అల్లుడు కాబోతున్నాడని తెలిస్తే రత్నభద్రుడు ఎగిరి గంతేస్తాడు, వెళ్ళి అడుగు అని సలహా ఇచ్చాడు. అమాయకుడైన పద్మనాభుడు నిజంగానే రత్నభద్రుడి దగ్గరకు పోయి, మీకు అభ్యంతరం లేకపోతే సులక్షణను వివాహం ఆడదలిచాను అన్నాడు. రత్నభద్రుడు చాలా పెద్ద మనిషి, నెమ్మదస్తుడు. ఆయన పద్మనాభుడు అమాయకుడని గ్రహించి, నీకు నా కుమార్తెనిచ్చి తప్పక వివాహం చేస్తాను, కానీ అందుకు నాకు నువ్వొక మణుగు బంగారం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. పద్మనాభుడు అంత బంగారం తేలేడని రత్నభద్రుడికి బాగా తెలుసు. అయితే పద్మనాభుడు అంతటితో ఊరుకోక సంగతి చెప్పి రవివర్మ సలహా అడిగాడు. దానిదేముంది, వెళ్ళి వడ్డీ వ్యాపారి సోమనాథుణ్ణి అప్పు అడుగు, నీ వంటి అందగాడికి అతను తప్పక అప్పిస్తాడు అన్నాడు రవివర్మ. పద్మనాభుడు సోమనాథుణ్ణి చూడబోయి, ఒక మణుగు బంగారం అప్పుగా ఇవ్వండి అని అడిగాడు. సోమనాథుడికి పద్మనాభుణ్ణి ఆట పట్టించి వినోదించాలనిపించింది. ఆ కారణంగా అతను పద్మనాభుడితో, నీ అంతటి వాడికి నేను అప్పులు ఇవ్వడం ఏమిటి? ఆ కనబడే నది ఒడ్డున చెట్టు కింద భైరవ బైరాగి అనే అతనున్నాడు. అతనికి ఇనుము, ఇత్తడి లాంటి వాటిని బంగారంగా మార్చే పరశువేది విద్య తెలుసు. వెళ్ళి అడిగావంటే నీకు ఉచితంగా మణుగు బంగారం ఇస్తాడు అన్నాడు. బంగారం ఉచితంగా లభిస్తుందన్న మాట విని పద్మనాభుడు చాలా ఆనందపడుతూ బైరాగి దగ్గరకు పోయి, ఒక మణుగు బంగారం ఉచితంగా ఇప్పించండి అన్నాడు. ఆ బైరాగి పెద్ద మోసగాడు. పరశువేది విద్య నేర్పుతానని అమాయకుల నుంచి డబ్బు చాలా గుంజాడు. వాడలా కూడబెట్టిన డబ్బును
గౌరవముఖుడు అనే గజదొంగ దొంగిలించుకుపోయాడు. బైరాగి ఆ గజదొంగను పట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. పద్మనాభ, నువ్వు అందగాడివే కాదు, తెలివైన వాడివి, ధైర్యవంతుడివిలా కనిపిస్తున్నావు. ఒక పని చెయ్యి. నగర పరిసరాల్లో అడవిలో గౌరవముఖుడనే గజదొంగ ఉన్నాడు. వాణ్ణి పట్టి నా దగ్గరకు తీసుకువచ్చావంటే నీకు మణుగు బంగారం ఇస్తాను అన్నాడు బైరాగి. పద్మనాభుడు అడవికి పోయి అక్కడ ఇక్కడ వెతికి ఎలాగైతేనేం గౌరవముఖుడు ఉన్న ప్రదేశం చేరాడు. గజదొంగ పద్మనాభుణ్ణి ఆదరంగా చూసి, ఏం, నా ముఠాలో చేరాలని వచ్చావా అని అడిగాడు. అదేం కాదు, బైరాగి నిన్ను తన దగ్గరకు తీసుకువస్తే నాకు ఉచితంగా మణుగు బంగారం ఇస్తానన్నాడు. దయచేసి నాతో రా అన్నాడు పద్మనాభుడు దీనంగా. గౌరవముఖుడికి పద్మనాభుడు పరమ అమాయకుడని అర్థమయ్యింది. వాడు అతడి ఆధారంగా చిన్న తమాషా చెయ్యతలిచి, నీకు మణుగు బంగారం ఏం కర్మ, 10 మణుగుల బంగారం దొరికే మార్గం చెబుతాను. ఆ కనబడే కొండగుహల్లో ఒకచోట నల్లభూతం ఒకటుంది. పోయి దాన్ని అడిగావంటే కోరినంత బంగారం ఇస్తుంది అన్నాడు. ఆ మాట విని పద్మనాభుడు సులక్షణులతో తన పెళ్లి జరిగిపోయినంతగా ఆనందపడుతూ గుహలకేసి వెళ్ళాడు. అక్కడ ఒక గుహ ముందు బండరాతి మీద నల్లభూతం కూర్చొని ఉంది. నిజానికి ఈ నల్లభూతం ఎవరికీ హాని కలిగించేది కాదు. కానీ దాని భయంకరమైన రూపం చూసి జనం భయకంపితులై పారిపోయేవారు. కానీ అమాయకుడైన పద్మనాభుడు అది కనబడగానే సంతోషంగా దగ్గరకు పోయి తన కథ యావత్తూ చెప్పుకొని రత్నభద్రుడి కుమార్తె సులక్షణతో, నా పెళ్ళి జరగాలంటే నువ్వు సాయం చేయక తప్పదు. 1 మణుగు బంగారం ఇచ్చావంటే బ్రతికినన్నాళ్ళు నీ మేలు మరువను అన్నాడు. అంత నిర్భయంగా ఒంటరిగా తన దగ్గరకు వచ్చిన పద్మనాభుడు ఎంత అమాయకుడో, ఎలాంటి నిర్మల హృదయం కలవాడో నల్లభూతానికి తెలియడంతో దానికి అతడి పట్ల చాలా ఆదరం కలిగింది. భూతం లేచి గుహలోకి పోయి దగదగా మెరుస్తున్న 4 వజ్రాలు తెచ్చి పద్మనాభుడికి చూపుతూ, నీకు కావాలంటే మణుగు బంగారం కాదు, లక్షల కోట్ల విలువ చేసే ఈ వజ్రాలు ఇవ్వగలను. కానీ నువ్వు చెప్పిందంతా విన్న తరువాత నీకు వీటి అవసరం ఉండదని నా నమ్మకం. నగరానికి తిరిగి వెళ్ళి రత్నభద్రుడికి జరిగిందంతా చెప్పి, అప్పటికీ అతడు ధనం కావాలంటే వచ్చి ఈ వజ్రాలు తీసుకుపో అన్నది. పద్మనాభుడు నల్లభూతానికి తన కృతజ్ఞత చెప్పుకొని నగరానికి వచ్చి జరిగిందంతా రత్నభద్రుడికి చెప్పాడు. రత్నభద్రుడు ఆప్యాయంగా పద్మనాభుడి భుజం మీద చెయ్యి వేసి, నువ్వు నా అల్లుడు కాదగిన వాడివి, సులక్షణతో నీకు వివాహం జరుపుతాను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రత్నభద్రుడు లాంటి లోకజ్ఞత, వ్యవహార జ్ఞానము ఉన్న వర్తకుడు పరమ అమాయకుడైన పద్మనాభుడికి తన కుమార్తెనివ్వడం విడ్డూరంగా లేదా? అతడు నల్లభూతం తనకేమైనా హాని కలిగిస్తుందని ఇందుకు ఒప్పుకున్నాడా? పద్మనాభుడు మణుగు బంగారం కాదు, కోట్ల విలువ చేసే వజ్రాలు తెచ్చి ఇవ్వగలడు కదా. ఈ అవకాశాన్ని అతడు ఎందుకు జారవిడుచుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నల్లభూతం తనకు హాని కలిగిస్తుందన్న భయం రత్నభద్రుడికి ఏమాత్రమూ లేదు. కోట్లకు పడగలెత్తిన అతడికి నల్లభూతం ఇచ్చే ధనం ఒక లెక్కలోనిది కాదు. పద్మనాభుడు చెప్పింది విన్న తరువాత రత్నభద్రుడు భూతం హాని కాక తనకి ఎంతో మేలు చేయ చూస్తున్నదని గ్రహించాడు. అతడికి ఒక జీవిత సత్యాన్ని తెలియపరిచింది. అదేమిటంటే, మనిషికున్న ధనం కంటే అతడిలో ఉన్న మంచి బుద్ధి, తలపెట్టిన కార్యం సాధించి తీరాలనే పట్టుదల, నిజాయితీ ఎక్కువ విలువ కలవి.
అలాంటి వాళ్ళు జీవితంలో ఏనాటికైనా తప్పక ఉన్నత స్థానానికి చేరగలరు. దుష్టబుద్ధి అయిన పద్మనాభుడి స్నేహితుడు బైరాగి గజదొంగ ఏదో ఒకనాడు తమ దుష్కార్యాలకు శిక్ష అనుభవిస్తారు. ఈ సత్యం తెలుసుకున్న రత్నభద్రుడికి తన కాబోయే అల్లుడి అమాయకత్వం లోపంగా కనిపించలేదు. పోతే పద్మనాభుడు ఒక్కసారి తన అల్లుడయ్యాక వర్తక వ్యాపారాల్లో అతన్ని ప్రవేశపెట్టి తన శిక్షణలో అతడికి తేలికగా లోకజ్ఞానం కలిగించవచ్చునన్న నమ్మకం రత్నభద్రుడికి కలిగింది. బుద్ధిమంతుడైన వాడు లోకజ్ఞాని కావడం ఏమంత కష్టం కాదు. ఇలా ఆలోచించి రత్నభద్రుడు పద్మనాభుణ్ణి తన అల్లుణ్ణి చేసుకోవాలనుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.